మీలో ఎంతమందికి గుంత పొంగనాలంటే ఇష్టం? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. దోసపిండి ఎప్పుడు వేసుకున్నా కూడా లాస్ట్ రోజు ఖచ్చితంగా గుంత పొంగనాలు వేసుకొని తినాల్సిందే, అంత ఇష్టం. ఇప్పుడైతే దోసపిండి ఉంది, లాస్ట్ రోజు ఇది. ఇంకా గుంత పొంగనాలు అయితే చేసుకుంటున్నాను. నా స్టైల్లో మేము ఎలా గుంత పొంగనాలు చేసుకుంటామో రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు. ఇంకా మేము ఎలా చేసుకుంటామో అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, కొద్దిగా రాళ్ళ ఉప్పు, కరివేపాకు, జీలకర్ర అయితే వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, పచ్చిమిర్చి డైరెక్ట్గా తగిలితే తినరేమో అనేసి నేనైతే ఇలా గ్రైండ్ చేసి వేస్తాను. మీరు కావాలంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపాయలు, శనగపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దోసపిండిలో వేసి కొంచెం సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్, సోడా వేసుకొని వాటర్ పోసి కలిపి గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోసుకోవడమే. దీని కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే అద్దరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.